పితా పుత్ర పవిత్రాత్మ నామమునా వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము దివ్యవాక్కు కుటుంబ సభ్యుల యొక్క మహోత్సవంను నిన్నటి రోజు కొనియాడి ఈరోజు ఆదివారం మరొకసారి దైవ సన్నిధిలో మనం గడపటానికి ఉదయం నుంచి ఇప్పుడు దాకా గడిపి 3 గంటల ప్రార్థనలో దైవ సన్నిధిలో మరొకసారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే దినములలో దేవుడు దీవించాలని 26 రోజులు మనందరినీ దేవుడు ఎంతగా భద్రంగా ఈ నూతన సంవత్సరం నూతన నెలలో కాపాడాడో, మరి ముఖ్యంగా తెలుగు వడకంలో అందరినీ ప్రభు దీవించి భద్రంగా ఇంటికి పంపాడో వారందరినీ బట్టి ఈ నెలంతా జరుగుతున్న మేలులకు స్తోత్రం చెల్లిస్తూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరూ ఉద్దేశంలో అర్పించుకుందాం. జి ప్రకాష్ రెడ్డి ఇన్నాసమ్మ కుటుంబమును యాక్సిడెంట్ నుంచి ప్రభు కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతగా పైరు పంటలను ప్రభు దీవించాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయ్ జోసెఫ్ రెడ్డి స్వాతి కుటుంబంలో ఆర్థిక సమస్యల నుండి విడుదల, జోవిన్ సాహర్షి మంచి ఆరోగ్యం, జ్ఞానం బంగారు భవిష్యత్తు కొరకు బాలరెడ్డికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. టి జోసెఫ్ రెడ్డి ప్రశాంతి కుటుంబం కృతజ్ఞతగా నూతన గృహం నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లుగా, అకీష్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, ఆశిష్ 8th క్లాస్ ఎగ్జామ్ రాయిచుండగా మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మి పింటూ కుటుంబ బంధకాల నుండి విడుదల, పింటూ మారు మనస్సు సంతానవరం కొరకు, సోమయ్య దుర్గమ్మ శాంతి దినకర్ దాయప్ప మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిర్మల కొండయ్య ప్రమోద్ ప్రతిమ కుటుంబం కృతజ్ఞతగా ప్రతిమ ఏఎఫ్ఐసి చదువులో పూర్తి అగినట్లుగా నీట్లో సీట్ వచ్చినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ శకుంతల దేవేందర్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా, విల్సన్ మారు మనస్సు, రిచర్డ్సన్ జడ్సన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, మహిమ ఇంజనీరింగ్ వెల్డింగ్ షాప్ అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏర్వా జయపాల్ రెడ్డి రాణి మంచి ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి బంగారు భవిష్యత్తు కొరకు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డోరతి రోజు, వసంత రోజు మరియు సిల్వెస్టర్ రోజు మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కేసరి మోనికారావు యుఎస్ఏలో పర్మనెంట్ సెటిల్మెంట్ కొరకు నజరేయుడిన యేసునామలో ప్రార్థిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జకా చంద్ర సునీత వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులకు స్తోత్రం చెల్లిస్తూ వారి యొక్క ప్రత్యేక తలంపులు ఈ దినం నెరవేరాలని ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అలాగే మన దేశ గణతంత్ర దినోత్సవంను కొనియాడుతుండగా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ అభివృద్ధి కొరకై, దేశం యొక్క సంరక్షణ కొరకై, దేశంలో ప్రజల యొక్క విన్నపాలన్నీ ఆలకించాలని ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. వీరితో పాటు తెలుగు వడకానికి వచ్చి విన్నపాలు రాసి ఎంతో నమ్మకంతో వెళ్ళినటువంటి ఆ బిడ్డల ఉద్దేశములను, అలాగే మన క్యాలెండర్ ద్వారా మరియు వాగ్దాన కార్డు ద్వారా మేలులు జరగాలని ఎదురు చూస్తున్న ప్రజల మీదను ప్రత్యేక దీవెనలు కురిపించమని భక్తితో ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో కరుణ జపమాలను ప్రభువునకు అర్పిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రిని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన
మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మన దేశ గణతంత్ర దినోత్సవం ఈ రోజు కొనియాడుతుండగా దేవుడు మన దేశాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని విశ్వాసంతో మన దేశం కోసం ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 40వ అధ్యాయం 5వ వచనం. నా దేవుడైన ప్రభు నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి. మా మేలు కొరకు పెక్కు ఆలోచనలు తలబోసితివి. నేను నీ ఉపకారములను వివరింప బూనినచో అవి నేను వర్ణింపగలిగిన దానికంటే ఎక్కువగా ఉండును. Psalm 40 verse 5 says, Lord, the favor that I have received all these days, if I start counting them, it will be beyond my counting. It is indescribable. Thank you for all the blessings, Lord. అలాగే మా దేశం తండ్రి ప్రభువా, ఈ రోజులలో ఒకప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో ఉండి డెవలప్డ్ కంట్రీగా ఈరోజు మారినందుకు అదంతా నీ కృపయే ప్రభువా. ఎంతోమంది కృషి ఇది. అందువలన దేశం కోసం పాటుపడి ప్రభువా మా కోసం ఈ దేశంను ఇచ్చినటువంటి నాయకులందరిని బట్టి, గత జీవితంలో మా కోసం చనిపోయినటువంటి నాయకులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈ దినము మా పాపగారు ఈ ఆదివారంను దివ్యవాక్కు ఆదివారంగా ప్రకటించమన్నాడు. ఈరోజంతా దాన్ని గురించి ధ్యానిస్తున్నాం. వాక్కు ద్వారా దివ్యవాక్కు కేంద్రమును అనేక మందికి దీవెనకరంగా మార్చావు. ఇవన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, 58:11 యెషయా ప్రవక్త చెప్తున్నాడు, నేను మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదను. ఇది మా జీవితంలో జరిగింది ప్రభువా. అనేక అక్కరలు ఉండేది, అవసరములు ఉండేది, తీర్చావు. స్తోత్రం. Isaiah 58:11 says, Lord, you took care of all our needs and you satisfied us, Lord. It's all your grace. దానికోసం రుణపడి దేవునికి స్తోత్ర బలిగా ఈరోజు 26వ రోజునకు చేరిన మనము స్తుతించి ఆరాధించి పాడుదాం. ఊహించలేని నేడులతో నిండిన నా యేసయ్యా, నీకే నా వందనం. నా యేసయ్యా
వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లితో పాటు స్తుతి గీతములు పాడేటువంటి గొప్ప దినముగా ఈ దినములను మార్చుకోవాలి. లూకా 1:48 ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలచెదరు. మనమందరం కూడా దీన స్థితిలో ఉండి నుండి ఈరోజు ఈ స్థాయిలో ఉంటున్నాం. మన తల్లిదండ్రులు పడిన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళు చెమట, ఈరోజు ఈ స్థాయిలో మనం ఉండగలుగుతున్నాం. దాన్ని తలంచి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దేశం ఈ విధంగా బాగుండటానికి అనేక మంది నిజంగా స్వార్థం లేకుండా పనిచేసిన లీడర్స్
వాళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. Luke 1:48 says, because the Lord looked down upon my lowliness and he exalted me. 1:48 of Luke. Mama Mary sang the Magnificat. We too need to sing the Magnificat for what God is doing through this center, through our nation, through all the people who are able to make this nation beautiful for us to live. ఆదికాండం 28:15 క్యాలెండర్లో మనం ప్రింట్ చేసినటువంటి విషయం, దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, అది నెరవేరే వరకు చేయి విడువడు. The Lord who promised will never fail, never leave our hands till it is fulfilled. One of the captions of the calendar, Genesis 28:15. దీన్ని తలంచి పాడుదాం, మన చేతిని గట్టిగా పట్టుకొని నడిపిస్తున్న దేవుని ఆరాధిద్దాం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మీరు ఏ దీన స్థితిలో ఇప్పుడు ఉన్నారు, మీ కుటుంబం ఉన్నదో దాని నుంచి లేవనెత్తి దర్శనం చూసుకుంటూ ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని దేశములలో కొన్ని ప్రదేశాలలో ఒక పూట ఆహారం కూడా లేకుండా బాధపడుతున్న వారిని మీలో చాలామంది మరి టీవీ ద్వారా వేరే వార్తాపత్రికల ద్వారా విని ఉంటారు. కానీ దేవుడు రోజు మనకు నానాటికి కావలసిన భోజనం పెడుతున్నాడు. అది లేనటువంటి ప్రదేశమును గుర్తిస్తాం, మనకు ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెల్లిస్తాం.
మత్తయి 6:11 అలా చెప్తుంది, నానాటికి కావలసిన ఆహారం మాకు దయచేయమని మనం ప్రార్థించాలని. ఎవ్రీ డే ద లార్డ్ ఈజ్ సప్లయింగ్ డైలీ ఫుడ్, బట్ నాట్ ఆల్ ద పీపుల్ హ్యావ్ గాట్ డైలీ బ్రెడ్. Sometimes some don't have not even one meal. We remember them, we thank God for us, we ask God to supply for them. ఫిలిప్పీ 4:19 మన దేవుని దగ్గర ఐశ్వర్యం ఉందంట, ఆయన అడిగితే ఐశ్వర్యమందు మన అవసరములను తీరుస్తాడంట. God has got a treasure and from his treasure he will fulfill all our heart's desire. Genesis 2:22-14 Abraham said that God is Jehovah Ireh. Jireh means God is my provider. Jehovah Ireh అబ్రహాం కనుగొన్న దేవుడు. ఆదికాండం 22:14. మన జీవితంలో కూడా రోజు దేవుడే సమకూరుస్తున్నాడు. దీనికోసం 26 రోజులు కూడా మనం నడిపించుకుంటూ వెళుతున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మన దేశమును బట్టి, మన చర్చ్ను బట్టి, ముత్తంగి కేంద్రంను బట్టి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రాంను బట్టి, మరి ముఖ్యంగా నిన్నటి రోజు పాల్గొన్న డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి పాడుదాము. నానాటికి ఆహారమిచ్చి పోషించినావు, నీ ఐశ్వర్యమందు అవసరములు తీర్చినావు. నానాటికి ఆహారమిచ్చి పోషించినావు, నీ ఐశ్వర్యం సమకూర్చే దేవుడా, ఏ కొదువయునాకు లేకుండా చేసావే. ఇంతవరకు పోషించిన దేవుడు మీ కుటుంబాలను ఇంకా పోషించి మీ పిల్లలను దీవించమని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
నీకు సమర్పించుచున్నాము. గత జీవితంలో ఎన్ని విపత్తుల నుండి ఆపత్తుల నుండి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, దేశమును కాపాడాడో, దీని వెనుక పనిచేసినటువంటి మిలిటరీ, పోలీస్, తర్వాత మనం సంరక్షించే అనేక మంది, మరి ముఖ్యంగా మన సెంటర్లలో వాచ్మెన్ లాగా పనిచేసే వాళ్ళు, వీళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. రిస్క్ తీసుకొని మనల్ని కాపాడుతున్న అనేక మంది డాక్టర్స్, నర్సెస్, వాళ్ళందరినీ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అలాగే క్లిష్ట పరిస్థితిలో ఉండి మనం బాగుండాలని, మనకు ఏది హాని కలగకూడదని ఆశించే ప్రార్థన వీరులను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి, ఈరోజు కూడా కరుణ జపమాలలో దేవుని కాపుదల కోసం ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్య కుటుంబ సభ్యులను, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ఫిబ్రవరి నెలలో జరగబోతున్నటువంటి తెలుగు ఓడకాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పటి నుంచే దానికోసం సిద్ధపడండి. సెప్టెంబర్ 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు తెలుగు భాషలో, అలాగే ఇన్ ఇంగ్లీష్ ద retreat in February is between 5th evening to 8th afternoon. Kindly come and be blessed. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖున కంచనపల్లిలో జరుగుతున్న పండుగను దీవించమని, అదే రోజున సాయం సేవన రెడ్డిపాలెంలో జరుగుతున్న ఒకరోజు స్వస్థత ప్రార్థనను దీవించమని, 11వ తారీఖున రంగనాథ్పల్లిలో జరుగుతున్న పండుగను ప్రభు ఆశీర్వదించమని, 16వ తారీఖున ఇక్కడ స్టూడెంట్స్ అందరూ పరీక్షలు భయం లేకుండా రాసి గొప్పగా ఉత్తీర్ణత సాధించాలని మనము ఇవ్వబోయే ఆ స్టూడెంట్స్ ప్రేయర్ కార్డ్, తర్వాత వచ్చే ప్రజల యొక్క ప్రతి ఒక్క అవసరంను ప్రభు తీర్చమని స్టూడెంట్స్ అందరినీ బట్టి ఇప్పటి నుంచే ప్రార్థన మొదలు పెట్టండి. సెంటర్లో నిన్నటి రోజు వరకు జరిగినటువంటి మరి ఉడకాలు అన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఈ ఆదివారం అంతా మన దగ్గరికి వచ్చిన వారు, మన దేశం ఈరోజు గణతంత్ర దినోత్సవం కొనియాడుతుండగా అందరికీ ఆయురారోగ్యం దేవుడు దయచేసి, మరి ముఖ్యంగా అమెరికాలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కొంతమందికి ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్న దేవుడు దారి చూపించి, అది ఇండియన్స్ అయినా వేరే దేశంలో ఉన్న వాళ్ళైనా అందరూ మన బిడ్డలే. వారందరికీ దేవుడు కాపరిగా ముందుండి ఏది మంచిదో అది మాత్రమే రాజకీయ నాయకుల ద్వారా దేవుడు దీవించి వాళ్ళకు జ్ఞానం ఇచ్చి నడిపించాలని దేశముల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, దేవుడు గొర్రెలకు ముందుగా నడుచుచు వానికి దారి చూపును. మంచి కాపరి దేవుడు ముందుగా నడుచును. Our God, who is a good shepherd, he goes before us so that he will show us the way. మీకా chapter 2 verse 13. అందరికి ఆరోగ్యం కలగాలని, గాయములు మాన్పాలని దేవుడు దీవించాలని ఇర్మియా 30:17 ప్రకారం ఇక రాబోయే దినంలో కూడా ఆరోగ్యం ఇచ్చి సంరక్షణనిచ్చి దీవించాలని ఈ గుర్తులో అందరికీ ఆరోగ్యం, అందులో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యం, ఆయుష్కాలాన్ని పొడిగించమని ఈ గుర్తులో పాడి ప్రార్థిస్తాం.
భాగ్యం దయచేసి ఆదుకున్నావు. నీ రెక్కల నీడలోనే కాపాడినావు. నా ముందు వెళ్ళితివే నా మంచి కాపరి, ఏమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా. భక్తితో ఈ గుర్తులో అందరికీ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో ఈ విధముగా మనము దేవుని కృపతో ముందుకు సాగగలుగుతున్నాం. అందుకే ఊహించలేని మేలులను చేసిన దేవునికి స్తోత్రం చెల్లించి ఈరోజు ప్రభునికి గుర్తులను అర్పిస్తున్నాం. ఇప్పుడు కొంతసేపు ముందు ఈ యొక్క గుర్తు చెప్పినటువంటి వ్యక్తి మన మధ్యలో అనేక సంవత్సరాలుగా సేవ చేసినటువంటి ఫాతిమా రాణి చెల్లి. ఆమె కూడా ఇలాగే చిన్నగా వయసు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అందరికీ ఫాదర్స్కి వాక్యం బోధించే స్థాయిలో దేవుడు లేపాడు. అది వాళ్ళ కుటుంబం నుండి దేవుడు ఇచ్చినటువంటి వరప్రసాదం. అలాగే మిమ్మలను ఏ స్థితిలో మీరు ఉన్నారో ఒకరోజు మీరే అనుకోకుండా అనేక మంది మీ స్వరం మీ సాక్ష్యం వినేటట్టు ప్రభు దీవించారని ఈ సంవత్సరం పోరాడండి. గట్టిగా క్యాలెండర్లో ఉన్న వాగ్దానములన్నీ 12 నెలల్లో ఉన్న వాగ్దానం మళ్ళీ మీరు రిపీట్ చేయండి. కుటుంబ సమేతంగా చెప్పాలి, క్లెయిమ్ చేసుకోవాలి, సొంతం చేసుకోవాలి. దగ్గర తీసుకొని యేసు ప్రభు ఇవన్నీ మీకు మీ చెవులలో ప్రతిరోజు వినబడే వాగ్దానంగా మారునుగాక. ఎవ్రీ డే మే ద లార్డ్ స్పీక్ త్రూ యువర్ ఇయర్స్ అండ్ హార్ట్ అండ్ ఆల్ ద 12 promises and every day promise be fulfilled. This calendar, those who are able to reach it out, let us remember gratefully and pray for them. ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాం దేవునికి. దానిలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ నెలంతా క్యాలెండర్ రిలీజ్ అయిన టైం నుంచి దాన్ని అందించే బిడ్డలు ప్రతి ఇతరులకు ఫాదర్ సాగర్ ఎస్విడి డివైన్ మర్సీ అండ్ రప్సిగూడ, మిస్సెస్ గ్లోరియా సుజిత్ కిములగిరి మెట్టుగూడ, మిస్సెస్ లారా రాజీవ్ ఈసీఎల్ మౌలాలి దమ్మాయిగూడ నాగారం రాంపల్లి బాలాజీనగర్ ఏఎస్ఆర్ నగర్, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, మిస్టర్ రాజు మేదిపట్నం, మిస్ షీలా ఖైరతాబాద్,
మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, మిస్టర్ మాధు వైజాగ్, మిస్సెస్ ప్రేమ ఫాతిమా నగర్ వరంగల్, మిస్సెస్ మేరీ నెల్లూరు, మిస్ తెరిజా రాణి కడప, రవి వైజాగ్ మధురవాడ, అంతోనమ్మ అసీసినగర్ వరంగల్, సెసిలియా లాలగూడ, శాంతినగర్ మిర్జాలగూడ. మీ వంతు కృషి చాలా గొప్పది. మీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. అనేక మందికి యేసుప్రభుని వాగ్దాన క్యాలెండర్ ద్వారా అందిస్తున్నారు. నీకు యుక్త సమయంలో దేవుడు బహుమానం ఇచ్చి దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము థ్యాంక్స్ చెప్తాం. ఇక 2-3 రోజుల్లో మనము ఈ సంవత్సరాన్ని కూడా, ఈ నెలను ముగిస్తూ ఉన్నాం. నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. మనకు కావలసిన అనుగ్రహం దయచేసిన దేవుడు మరి రాబోయే నెలలో కూడా దీవించమని సిద్ధపరచుకుందాం. లెట్స్ స్పెషలీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద ఇంగ్లీష్ రెట్రీట్, ఫర్ ద తెలుగు రెట్రీట్, ఫర్ ద రెట్రీట్ ఇన్ తమిళనాడు, ఫర్ ఆల్ ద రెట్రీట్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్ర, Telangana, especially yesterday Divine Word Family Members Day. Let us remember all of them, thank them. ఈరోజు మనం దేశ గణతంత్ర దినోత్సవమును కొనియాడుతున్నాం. దేశం బాగుంటే మనం బాగుంటాం. దేశం కోసం రోజు ప్రార్థన చేయండి. అది ఒక లీడర్ పని కాదు, మనందరి కృషి. మన దేశ నాయకుల కోసం వేరే దేశ నాయకులు తీసుకున్న నిర్ణయములు సరిగా దేవుని చిత్తానుసారం జరగాలని, మన దేశం కోసం వేరే దేశాల కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. అలాగే ఈ దినము పాపగారు దివ్య వాక్కును ఆదివారంగా కొనియాడాలని పిలిచాడు. దివ్య వాక్కు కేంద్రం ఇది. మా ఎస్విడి సంస్థ కూడా ఈ సంవత్సరంలో జూబిలి కొనియాడినటువంటి నెల ఇది. ఎస్విడి సంస్థకు దేవుడు చేసిన మేలులకు కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఇక ఎన్నో మందిరం ఈ సంస్థ ద్వారా కట్టబడాలి. దానికోసం కూడా ప్రభుని ప్రార్థించండి. విలాపగీతాలు 3వ అధ్యాయం 22వ అధ్యాయం 22-23 వచనంలో ప్రభు ప్రేమ గతించిపోలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం అతడు ఆ భాగ్యమును నూతనంగా క్రొత్తగా దయచేయును. Lamentation 3:22-23. Every day the love of God is steadfast. It is new every morning, new every morning is a beautiful song in English. ప్రార్థనతో పాడి ముగిస్తాం. కృపగల దేవా, దయగల దేవా, నీ కృపలో దయలో మేము ఇంకా జీవిస్తామయ్యా, నీకే స్తోత్రమని పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలునా, ప్రతి ఉదయం నూతన కృపను దయచేసినావే, శాశ్వత ప్రేమతో
నన్ను ప్రేమించావే. ప్రతి ఉదయంలో కృపతో దయచేసినావే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావే. కృపగల దేవా, దయగల ప్రభువా, నీ కృపలో దయలో జీవించగలయ్యా. కృపగల దేవా, దయగల ప్రభువా, నీ కృపలో దయలో జీవించగలయ్యా. ఊహించలే నీ. భక్తితో ప్రార్థన చేసి ముగించే మునుపు ఒక రైట్ సైడ్లో షోల్డర్లో ఇది కొద్దిగా జారి డిస్లొకేషన్ ఆఫ్ ద షోల్డర్ రైట్ సైడ్. దర్ ఇస్ సంబడి, ద లార్డ్ ఈస్ హీలింగ్ యూ. నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. ఒక వ్యక్తికి పై భాగంలో మొత్తం ఆ సైడ్ అంతా ఒక ఇన్ఫెక్షన్ లాగా మరకలాగా అట్లా వచ్చేసి కవర్ అయి ఉంది. దానిని దేవుడు అద్భుత రీతిలో ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా దేవుని యొక్క రక్త కణాలు మీ మీద ప్రవగించి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. సెబాస్టిన్, లూర్ద్ మేరీ, అంజనా మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తున్నాడు. ఇల్లు ఆగిపోయిందని చెప్పుకుంటూ ఫాదర్ ఈ మాట చెప్పట్లేదని అంటున్న ఒక వ్యక్తికి 6 నెలలు ఓపిక పడితే ఎంత అందంగా ఆ ఇల్లు కంప్లీట్ అవుతుందంటే మీరు ఆశ్చర్యపడిపోతారు. మీరు మీ కుటుంబంతో పాటు దానిలో అడుగుపెట్టే రోజులు దగ్గరికి వచ్చింది. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆశతో అద్భుతం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొని విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమెరికా రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో అల్లాడిపోతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా జరిగిన ఒడకాలు, బయట జరిగిన ఒడకాలు, ఆదివారం ఇక్కడికి వచ్చేవాళ్ళు, శుక్రవారం వచ్చిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మేలులతో దేవుడు ఇంతవరకు నింపాడు. రాబోయే దినంలో దీనికన్నా ఎక్కువగా మేలు చేసి దేవుడు మిమ్ము మీ కుటుంబాన్ని అలంకరించునుగాక. ఆమేన్. May the Lord, yes, crown this month and the months to come, years to come with the glory of God. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మ. మేలులు చేసిన దేవుడు ఎన్నో మేలులు చేసి మిమ్మ మీ కుటుంబాన్ని లేవనెత్తి సాక్షులుగా దీవించునుగా. May the Lord who did so much of favor in your life and in my life in the country, India, may the Lord continue to favor this country in the name of the Father, and of the Son, and of the Holy Spirit. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen.